పూరా లోకల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన డీజీ సార్ జితేందర్ సార్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండే 3 పోలీస్ యూనిట్స్ కరీంనగర్ కమిషనరేట్, అలాగే సిరిసిల్ల అండ్ జగ్త్యాల్ ఇన్స్పెక్టర్ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్తో ఈ 3 పోలీస్ యూనిట్స్తో రివ్యూ ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ గవర్నమెంట్ కమిట్మెంట్ ఈజ్ దేర్. మన ఇప్పుడు 13,000 ప్లస్ మెంబర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. వారు ట్రైనింగ్లో కూడా ఉన్నారు. ఒక 2-3 మంత్స్లో వచ్చేస్తారు. ఇది టెంపరీ ఫేజ్ ఉంటుంది. ఇది మన బికాజ్ న్యూ రిక్రూట్మెంట్ అండ్ రిటైర్మెంట్ ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండదు. 60 అంత లేదు, కొంతవరకు ఉంది. నేను చెప్తున్నాను రిటైర్మెంట్ కూడా ఉంటారు. సో రిటైర్మెంట్ కూడా ఉంటాయి. కొంత అన్ఫార్చున్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అది మన ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్పిరిట్ దట్ నౌ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు కూడా క్లబ్ చేయాలి. ఒక 2 years ప్రాసెస్ ఉందా లేదా? ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిక్రూట్మెంట్ చేయాలి. ఒక 3 సంవత్సరం పడతాయి, కరెక్ట్ కదా? సో టెంపరీలీ వీ హ్యావ్ టు ఆల్ ఫేస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లాస్ట్ మంత్ ఛార్జ్ తీసుకున్నాను. సో దానికోసం నేను ప్రతి యూనిట్స్కి విజిట్ చేస్తున్నాను. అండర్ విజిట్స్ నేను ఈరోజు కరీంనగర్కి వచ్చాను. సో కరీంనగర్ సిపి గారు, సిరిసిల్ల ఎస్పీ గారు, జగ్త్యాల ఎస్పీ గారు, తర్వాత నాతో పాటు ఐజీ మల్టీజోన్ గారు కూడా వచ్చారు. మార్నింగ్ నుంచి మేము ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. వారికి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి సర్కిల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత డివిజన్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత జిల్లాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, అందరితో మాట్లాడటం జరిగింది. సో అందరికీ ప్రతి విషయంలో డిస్కషన్ జరిగింది. వెదర్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఆర్ ప్రాపర్టీ offenses, జనరల్ సిచ్యువేషన్, కమ్యూనల్ సిచ్యువేషన్, ఆర్ ఇది మన ప్రాపర్టీ offenses, అదర్ ప్రాపర్టీ offenses, తర్వాత ఇష్యూస్ ఆఫ్ అదర్ ఇంపార్టెన్స్ లైక్ ఫార్మర్స్ ఇష్యూస్, ఆల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది officers are doing very well, and I requested them to continue their good efforts and get good name for the police department. The issues mida etla number of accidents kuda etla tagginchali dantlo kuda review cheyatam jarigindi. Andartho jara detailed discussion. So I requested all the officers to be in touch with the engineering department, municipal department, and regularly they should hold meetings with collectors and other line departments, so that mana jillalo, state lo number of death kuda tanginchali, tarvata traffic kuda ravali. Similar konni fairs, festivals vastayi, akkada అరేంజ్మెంట్ చేసి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ వర్క్ చేయాలి. ఐ ఫీల్ దట్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తారు అండ్ పబ్లిక్కి ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకెన్ ఏ వెరీ టఫ్ స్టాండ్ అబౌట్ నార్కోటిక్స్. అండ్ మా సీఎం గారు ఎప్పుడు చెప్తారు, నార్కోటిక్స్లో 0 టాలరెన్స్ ఉండాలి. తర్వాత మీకు ఇది కూడా తెలుసు, వీఆర్ ది ఫస్ట్ స్టేట్, తెలంగాణ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ వేర్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో హ్యాస్ బీన్ క్రియేటెడ్ with a senior officer as director of the bureau, and a lot of staff, vehicles, funds have been sanctioned. మీరు కూడా చూస్తున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇది బ్యూరో ఫంక్షనింగ్ తర్వాత చాలా కేసెస్ డిటెక్ట్ చేశారు. దాంట్లో గంజాయి ఉంటే, తర్వాత హీరోయిన్ ఉంటే కానీ, కోకెయిన్ ఉంటే కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటే కానీ చాలా వరకు సీజర్ జరిగింది. తర్వాత ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ రేట్స్ కూడా మీరు చూశారు. కొన్ని పబ్స్లో, బార్స్లో కూడా
మా పోలీస్ వాళ్ళు రేడ్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్స్లో కూడా నేను రివ్యూ చేస్తే చాలా కేసెస్ నోటీస్కి వచ్చాయి, వేర్ మన సీజర్ చేసుకున్నాము. చాయే ఇట్ ఈస్ కరీంనగర్ ఆల్సో, జగిత్యాల ఆల్సో, సిరిసిల్లలో కూడా. తర్వాత మేము కూడా ఫోకస్ చేస్తున్నాము జీరో టాలరెన్స్ టువర్డ్స్ ది డ్రగ్స్. ఇది మా పాలసీ ఉంది. మేము కంపల్సరీగా దాని మీద ఫోకస్ చేసి ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రగ్స్ తగ్గిస్తాం. మీకు అందరికీ తెలుసు దట్ తెలంగాణ ఈజ్ నాట్ గంజా గ్రోయింగ్ స్టేట్. ఇది ఏఓబి నుంచి జనరల్గా వస్తుంది, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో. కొన్ని స్టెప్స్ అదర్ స్టేట్స్ కూడా తీసుకుంటున్నారు. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలో వారు క్రాప్ ఆఫ్ గాంజా కూడా డ్యామేజ్ చేశారు. స్టిల్ కొంచెం వరకు తగ్గింది, బట్ స్టిల్ మన ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తున్నాము. ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఎనీ ఎఫర్ట్స్. విల్ కంటిన్యూ టు చెక్ ది మూమెంట్ ఆఫ్ నార్కోటిక్స్. మీకు తెలుసు మన వాళ్ళు చాలా ప్లేసెస్లో సీజ్ చేశారు, ఇది గాంజా సీజ్ చేశారు. దిస్ డెస్టినేషన్ వాజ్ నాట్ తెలంగాణ. డెస్టినేషన్ ఏమి రాజస్థాన్ కానీ, సమ్ ఎంపీ కానీ, ఆర్ హర్యానా కానీ, ఆర్ గుజరాత్ ఆర్ మహారాష్ట్ర ఉండొచ్చు. బట్ మన అది గట్టిగా యాక్షన్ తీసుకొని సీజర్ చేస్తున్నాము. మీకు తెలుసు మొన్న కూడా ఒక 1000 kg గాంజా మన సిటీ లిమిట్స్లో కూడా పట్టుకున్నారు. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్. we are doing zero tolerance for this thing and we'll continue it. Cyber crime కూడా మీకు అందరికీ తెలుసు, we are the only state created cyber security bureau. అదర్ స్టేట్స్లో లేదు. we are the first to create. we are so proactive తెలంగాణలో. మీరు చూసుకుంటే మన స్టేట్ ఓన్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో 85 crores విక్టిమ్స్కి రిటర్న్ చేసాము. మన ఏమవుతుంది, ఇది మా దగ్గర ఒక నంబర్ ఉంది 1930. ఇట్ ఈజ్ యూనివర్సల్ నంబర్. ఎవరు విక్టిమ్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేసి 1930 మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇమీడియట్గా ఏమైనా అమౌంట్ ఉంటే అకౌంట్లో ఇది ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ ఇన్ ది సైబర్ క్రైమ్. సో అది ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోతుంది. విదిన్ ఫ్యూ మినిట్స్ దట్ అమౌంట్ గెట్ ఫ్రోజన్. దానికే మేము కోర్టులో పర్మిషన్ తీసుకొని మన విక్టిమ్స్కి వాపస్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు మన లాస్ట్ ఫ్యూ మంత్స్లో 85 crore పబ్లిక్కి మనం వాపస్ చేసాము. దాంట్లో ఇన్ వన్ ఆఫ్ ది కేస్ 7 crore కూడా ఉండేది. తర్వాత మొన్న ఒక ప్రోగ్రాంలో మేము 1 crore కూడా మనం వాపస్ చేసాము. సిమిలర్గా 10 lakhs 5 lakhs చాలా కేసెస్ ఉన్నాయి. సో 85 crores వరకు మేము చేసాము. ఇది అదర్ స్టేట్స్లో లేదు. మన ప్రోయాక్టివ్గా ఇట్లా చేస్తున్నాము. ఇవి సిపి గారు చెప్పారు, మన 1.6 crore కరీంనగర్ విక్టిమ్స్ కూడా వారికి కూడా వాపస్ వచ్చింది. సిమిలర్గా జగిత్యాలలో కానీ, తర్వాత సిరిసిల్లలో కానీ మన డబ్బు వాపస్ ఇస్తున్నాము. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ ప్రొఫెషనల్ ఆల్సో. అండ్ అగైన్ నేను చెప్తున్నాను, మేము ప్రోయాక్టివ్గా ఇట్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము. గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ అస్ విత్ ఫండ్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్. ఇన్ తెలంగాణ వీ హ్యావ్ ఏ క్లియర్ పాలసీ దట్ general overall protection we are giving in the hospitals and to the doctors, and whenever any untoward incident has happened, we have taken a very strong action. That has been the record of Telangana Police. So we'll continue to do same thing, and we'll keep overall we'll provide overall security to the establishments as we have been doing in the past, and any such incident untoward incident is reported, we will take very strict action against them.